నీళ్లు కాదు రాజా, జల్లు. ఏం తాగినమ్మా? మేమేమైనా ఫంక్షన్ కట్టినామా? పన్నీళ్ళు చల్లినట్లు చెప్తున్నావు. తెలిసి కూడా నువ్వు అడుగుతావేంటి? ఫంక్షన్ లేదు, పాడు లేదు. సుమ్మి ఇంట్లో అశ్లేష బలిపూజ చేయబోతున్నందుకు ఇల్లంతా శంకుతీర్థం చల్లమన్నారు. బలిపూజ ఎవరినేసేస్తున్నారే? ఆల్రెడీ మీ అమ్మని వేసేసాం, నెక్స్ట్ మీరే. జోక్లే అల్లుడు. మరి బలి అన్నది? దోష నివారణని కూడా బలి అంటారు అల్లుడు. ఇలా ఉన్నట్టుండి పూజలు పెడితే మేం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలా లేదా? మీరు చేసేదే ఉంది వంకాయ కూర. చాచిన చేతుల్లో ప్రసాదం బుక్కడం, మూతులు కడుక్కోవడం, ఇంతే కదా. నేను పని చేయను సరే, నువ్వు చేయాల్సిన పని కూడా సరిగ్గా చేయవు కదా. నేనేం చేయలేదండి. మన కొడుకుని ఎత్తుకోకుండా నైని బిడ్డను ఎత్తుకుని తిరుగుతూ ఉంటావు. అప్పుడప్పుడు గానవిని ఎత్తుకున్నా అర్థం ఉంది. శాస్త్రి గారి మనవరాలను ఎత్తుకుని ఊరేగుతూ ఉంటావు. నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కాదు. మీ చేతిలో ఈ శంఖం పెట్టినా పట్టుకోలేవే, కట్టుందిగా. చేతులకి కాదు పిన్ని, ఈయనకి వీళ్ళమ్మకి కళ్ళకు కూడా కట్టు కట్టారు. ప్రాబ్లం ఏంటల్లుడు? అది ఏదో చెప్పాలని ఏదేదో అలా అంటుంది మావయ్య. ఏం చెప్పాలనుకున్నావో అర్థమయ్యేలా చెప్పవే. వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు అని చెప్తున్నాను. కాకుంటే అది కూడా అర్థం కాదు. సరిగా చెప్పు. ఈ పాపని గాయత్రి అని ఎందుకంటారో తెలుసా? గాయత్రి అని పేరు పెట్టారు కాబట్టి. నిన్ను అయ్యో పిన్ని, తింగర్దానా. అయ్యో ఉండలుడు, ఎలా తిక్కరే కొడుతుందో చూసావు కదా అత్తయ్య. ఇదంతే అల్లుడు, చిత్ర విచిత్రాలు చేయడం అలవాటే కదా. పూజ అయ్యాక అరిటాకు ఫ్రై చేస్తాను, తిందురు గాని. అరిటాకుతో ఫ్రై ఎలా చేస్తారమ్మా? ఎందుకు చేయరు బాబాయ్? తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర ఇవన్నీ ఆకులే కదా. యా ఆఫ్ కోర్స్. అలాంటప్పుడు అరిటాకుతో ఎందుకు చేయకూడదు? నిన్నెందుకు చంపకూడదు ఇప్పుడు? పూజవని అల్లుడు అల్లుడు. మంచి చెల్లి, అసలు అశ్లేష అంటే అర్థమేంటో తెలుసుకో ముందు. అంటే విడదీయరానిది అని అర్థం. దశరథ మహారాజుకి 4 కొడుకుల్లో రామలక్ష్మణులిద్దరూ అడవులకు వెళ్లారు. కాని భరత శత్రుఘ్నులు కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే వారిద్దరూ అశ్లేష నక్షత్రంలో పుట్టినందువల్ల. సర్పదేవతలు 76 మంది ఉంటారు. వారి పరిహరణ కోసం హరణ చేస్తారు. నైని, అన్నంలో కుంకుమ వేసి కలిపావేంటి? కుంకుమ కలిపితే దీన్ని రక్త అన్నం అంటారు బాబుగారు. పసుపు కూడా వేసి కలపాలా? అవునక్క. సరే అయితే చిట్టి, నేను కలుపుతాను, నువ్వు దీపారాధన చెయ్యి. గంధం వేసి కూడా కలపాలి. మిగిలిన తెల్లన్నం పక్కన పెట్టాలి. ఈ 4 రకాల అన్నం ఏం చేయాలి? 76 దేవతలకి 76 ముద్దలు బలహారణంగా పెట్టాలి.
మావయ్య సడన్ గా ఏదైనా జరుగుతుందా? నన్ను అడుగుతావేంటలుడు, నా టెన్షన్ నేనున్నాను. ఆశ్లేష బలిమండపారాధన మొదలవబోతుంది. దీనివల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి. ఏమో అనుకున్నాం గాని సుమ్మికి దోషం ఉందని వాళ్ళమ్మ అనడం, మనం ఈ తతంగాన్ని కనడం మనం చేసుకున్న పుణ్యమే. బయట గాలి బ్రహ్మాండంగా వస్తుంది, కర్టన్స్ కూడా ఊగుతున్నాయి. నువ్వేమో గాలి ఆడట్లేదు అంటున్నావు. సుమన సుమన, నా మాట విని ఆ నెక్లెస్ తీసేవు. పూజలో కూర్చున్నా కూడా నీ కన్ను దీని మీదే ఉందంటక. మీరు వెళ్ళినప్పుడు ఎదురు పడితే గుండాగి చేస్తారు. నిజమే. నేనిక్కడే అత్తయ్యని పట్టుకుని ఉంటా. అల్లుడు, సుమనా, మీ అక్కని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లేదు బావుగారు, మా అమ్మని గుడ్డిగా నమ్మాను. నెక్లెస్ ప్రేమగా ఇచ్చిందనుకున్నాను. కాని నేను చచ్చిపోతే నా కడుపులో ఉన్న బిడ్డ కూడా పోతుందని మా అక్కే ప్లాన్ చెప్పుంటుంది. ఏయ్ సుమనా, హేయ్ నోర్మై, పిచ్చి దాంట్లో మాట్లాడుకో. నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకున్న ఈవిడే మాట్లాడాలి. అడగండి, కడిగి పారేయండి. చెల్లి, తన్ని పట్టించుకోకు. నువ్వెంత మేలు చేసినా తనకు అర్థం కాదు. ఏంట్రా మనిషి, కడుపుతో ఉన్న కోడలు అర్థాంతరంగా కన్ను మూసింది అంటే తెల్లారేలోపు నేను జైల్లో ఉంటాను. ఓ అదా నీ భయం? హెచ్చి నోర్మై. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారత్తయ్య? కోడళ్ళకేమన్నా అయితే అత్తల్నే కదమ్మా అనుమానించేది. అందుకే మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మా మీదుంది.
ఇలా నెత్తికెక్కించుకునే సుమన మనసు పాడు చేశారు. మిక్కీ, నువ్వు ఏదో ఒకటి అనేసి మీ అమ్మకి కోపం తెప్పించుకో. నువ్వు పోవాలడు, నువ్వు పోవాలడు. నేను చెప్తున్నా కదా పో. వెళ్ళు. సుమన, ఇది ఆట బొమ్మ కాదు. బాబు, తమరు వామహస్తంతో తాగుతుంటే నాకు బాధగా ఉంది. ఇంకేం చూసావెద్దులయ్యా, అదే చేత్తో అన్ని కార్యకలాపాలు చేస్తూ ఉంటారీనా. నీకు బాధగా ఉందేమో, నాకు కడుపులో తిప్పుతూ ఉంటుంది. ఏయ్, పొద్దున్నే నా మీద పడ్డారంటే? మాత పడదు బాబు. తమరు కుడి చేతిని తూర్పు దిశగా పెడితే తొక్కి పెడతాను. వారిని ఆవకాయ పచ్చడి పెడతానన్నట్టు తొక్కి పెడతానని వెంట పడతావేంటయ్యా? బాబుని అవిటి వాళ్ళ చూడలేకపోతున్నాను మాత. కాలుకు కూడా కట్టు కడితే బాగుండేది, అప్పుడు రోబోల్లా నడిచేవాడు మా ఆయన. అల్లుడు అవసరం చూసి ఆనందించేలాగున్నావు కదమ్మా. హాసినికి అలవాటైపోయింది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి కదత్తయ్యా. దాన్ని బట్టి అయినా నువ్వు నిజాన్ని గ్రహించాలి మాత. నైని, ఏముందో చూడు. గాయత్రమ్మ గారు రాసిన 1999 డైరీలో ఇంకొక పేపర్ వచ్చింది బాబు గారు. పది రోజులకు ఒకసారి పంపిస్తున్నారు. భయపెట్టడానికా? అసలు పంపిస్తున్నది ఎవరో తెలుసుకోవాలి కదా. అల్లుడు, ముందు మ్యాటర్ తెలుసుకుందాం. అమ్మా నువ్వు చదువు. అమ్మవారు వచ్చారు. అది తెలుసుకోలేక ఏమైందోనని గాబరా పడ్డాను. అపచారం చేసుంటానా అని బాధేసింది. ఎంత మంచితనం ఉన్నా ఒక్కోసారి మనకు తెలియని అహం మనల్ని ఇబ్బందికి గురిచేస్తుంది. పెద్దమ్మ అమ్మవారు వచ్చారని రాశారంటే విశాలాక్షి అమ్మవారిని నేరుగా చూసే భాగ్యం కలిగిందా? మా అమ్మే ఒక దేవత. తను అమ్మవారిని చూసిందంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? నిజమే విశాల్. గాయత్రక్క దేవత కాబట్టే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. పెద్దమ్మే వెళ్ళిందా లేదా ఎవరైనా పంపించారా అమ్మా? రేయ్, నువ్వేదో తెలివిగా మాట్లాడుతున్నావని అనుకుని మమ్మల్ని ఇరకాటంలో పెట్టొద్దు. అల్లుడు, కొంచెం నిశ్చితంగా పరిశీలించి ఆలోచించండి. పెద్దక్క రాసిన దాంట్లో గోడార్థం ఉండనే ఉంటుంది కదా. అంతే రాసుందా చెల్లి? ఇంకో వాక్యం ఉందక్క. ఏంటది? పరామర్శించడానికి వచ్చిన అమ్మను నిర్లక్ష్యం చేశాను. అరే, అప్పుడే పెద్దమ్మ వాళ్ళమ్మ కాలధర్మం చెంది చాన్నాళ్ళైందన్నారు కదా. అమ్మవారిని నమ్ముకున్నాం. ఆచారం ప్రకారం చేయాల్సినవన్నీ చేసి చూద్దాం బాబుగారు. ఈ ముక్కేదో ముందే చెప్పొచ్చు కదక్కా. కావాలని తెలియనట్టు ఉండి నేను నోరు జారేదాకా ఆగి మా ఆయన కొట్టాక వివరంగా చెప్తావా? ఊరికే ఎవరు కొట్టరమ్మా. డబ్బులిస్తారా ఏంటి బాబాయ్?
నువ్వు జోకులేకు. నువ్వు తన్నులు తింటానంటే చెప్పు, 10,000 ఇస్తాను. హా, నిజంగా ఇస్తారా? హే ఆగు, ఎవరి గొడవలు వారివి. ఇవన్నీ పక్కన పెడితే మీరు గమనించారో లేదో, పోస్ట్లో వచ్చిన డైరీ పేపర్లో ఏం రాసుందో అదే ఇక్కడ జరిగింది. అంటే అమ్మవారు వచ్చారని గాయత్రక్క చెప్పింది. ఇక్కడ కూడా గాయత్రి పాపకు తట్టు వచ్చింది. అంటే 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 ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానత్తయ్యా. పెద్దత్తయ్య పేరున్న ఈ గాయత్రి పాపని అమ్మవారు ఆవహించారు. మనం చెయ్యాల్సిన ఆచార వ్యవహార పూజలు పునస్కారాలు అన్ని సక్రమంగా క్రమబద్ధంగా నీతిగా నిజాయితీగా. అర్థమైందిలేవే, నువ్వంత బారుగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మవారు వచ్చినట్టు గాయత్రత్తయ్య ఆత్మ కూడా పిల్లలో దూరుతుందేమో. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది. తప్పో ఒప్పో పొరపాటో గ్రహపాటో గాని అందరూ సరిగ్గానే చెప్తున్నారు, కానీ సరి ఏదో ఏది సరికాదో అదే గమనించలేకపోతున్నారు. మనం మాట్లాడుకుంటుంటే టైం అవుతుంది. ముందు పాప సంగతి చూడండి. ముందైతే అందరూ తలంటు స్నానం చేయండి బాబాయ్ గారు. అలాగమ్మా, ఇంకొకసారి చేస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది. పదండి. రాదు చేయాలంటవా? డమ్మోడమ్మా, రోజు ఎలాగో ఏమీ చేయరు. ఈ రోజు ఆట్లమ్మ పూజ, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు సాయం పడితే 1000 యాగాలు చేసిన దాంతో సమానం. సుమన చూస్తుంది గాని చేయదు. మనం పుణ్యం సంపాదించుకుందాం, పదండి. మీరు మాత్రమే సంపాదించుకుంటే ఎలా? నేను ఓ చెయ్యి వేస్తాను. నేను ఈ ఒక్క చెయ్యి ఎక్కడ వేయను? నేను చెప్తాను, పదండి. మనం పూజ చేస్తే అమ్మవారు దిగి రావాలి. పదండి పదండి పదండి, పదండి. రండి. అమ్మనే వస్తుంది. అక్క చెల్లెలతో కూడి అడుగు పెట్టబోతుంది. ఎక్కడి నుంచి వస్తే ఏంటి పిన్ని, తినడానికే వచ్చుంటారు. చెల్లి, అలా అనకూడదు. పర్వాలేదులే, మేమొచ్చింది కూడా భోజనం చేయటానికి. చెప్పానా? ఇంకా వంటలు అవ్వలేదు, అప్పుడే ఎవరు రమ్మన్నారు? ఈ పార్టీకి సిద్ధం చేసుంటారనుకున్నాము. డమ్మక్క, కొంచెం ఆగి రమ్మనాల్సింది. ఓహో, ఈ డమ్మక్క మీకు ముందే తెలుసా? మన ఇంట్లో తిష్ట వేసిన డమ్మక్క లాంటి వాళ్ళకి ఎక్కడ అన్నదానం జరుగుతుందో ముందే తెలిసిపోయే నెట్వర్క్ ఉంటుంది బావగారు. ఒకే కోవకి చెందిన వాళ్ళనుకుంటా. అత్తయ్య, ఓ అరగంట ముందొచ్చారు అనుకుందాం, పోయేదేముంది? వీరినే అతిథులు అనుకుందాం. పూజ అయ్యాక వీరికి భోజనం పెట్టి వాయనం ఇచ్చి పంపించేశాక వీధిలో వాళ్ళని పిలుద్దాం. వాళ్ళు ఇంకోసారి పిలిస్తేనే వస్తారులే నైని. వీళ్ళైతే బొట్టు పెట్టి పిలవకుండానే వచ్చారు.
రాకపోతే ఎవరూ రాలేదు అంటారు, వస్తే ఎందుకొచ్చారు అంటారు. మా అత్త సంగతి మాకు తెలిసిందేలే, నీకు తెలీదులేమ్మా. ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలే. అయ్యో పిన్ని, అలా అనేసావేంటి? డమ్మక్కకు తెలిసిన వాళ్ళని చెప్పారు కదా. ఊరు పేరు ఏమీ చెప్పలేదు కదక్కా. ఆ ఊరు ఈ ఊరు అని భేదమేమీ లేదు. అన్ని ఊర్లు మావే. మాదా కోలం తల్లి అని తిరుగుతూ ఉంటారేమో. అరే బ్రో బ్రో ఏమైంది? అనయ్య గాయ ఎవరో ఒకరు, ఈ ఒకరు ఎవరో, ఒకరికి ఒకరు ఒకరే కదా. భలే భలే, బాగుంది బాగుంది. హాసినిలాగా బొవ్వమ్మ కూడా అర్థం పర్థం లేకుండా వాగేస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలడా. అర్థం ఉంటుంది, అర్థం చేసుకోగలిగితే. వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటే మా దగ్గర ఎందుకుంటారు? ఈ పాటికి లండన్ సగం కొనేసి ఉండేవాళ్ళు. మళ్ళీ పాతికాయలు అందుకే. పెద్దమ్మని, సుమన చిన్నమ్మ. మీ ముగ్గురమ్మలు వచ్చి ఆటలమ్మకి దండం పెట్టి ఆగ్రహం తప్పించి రప్పించిన అమ్మ అనుగ్రహం కావాలి అని కోరుకోండి. సుమన వెళ్ళు. నేనొట్టి మనిషిని కాను, కడుపుతో ఉన్నదాన్ని. వాళ్ళు చెప్పినట్టు చేసి ఇంకేదైనా అయితే ఎవరు బాధ్యులు? ఏం కాదులే వెళ్ళు. నేను వెళ్ళను. అరే రై పర్వాలేదురా,
బలవంతం చేయకు. మేమిద్దరమే ఆటలమ్మను వేడుకుంటామమ్మా. అలాగే అమ్మ ఆటలమ్మ తల్లి, మా ఇంటికొచ్చావు. సేవతో శాంతితో నిన్ను సాగనంపుతాం. కరుణించు తల్లి. నైని, మళ్ళీ వండాలా? నిండుకుంది బాపుగారు. తినేసారు, పదండి వడ్డిద్దాం. ఆగండి, మీకు వడ్డించడం రాదు, మేము వడ్డిస్తాం. రారా. పట్టుగా. ఇంకా చూస్తున్నారేంటి? మంచిది. సుంకులమ్మా, నయని తృప్తిగా తినవంది. నిదానంగా తినండి. బొవ్వమ్మ అని నీకు ఏ అమ్మ పేరు పెట్టిందో గాని మాకు బువ్వ పెట్టకుండా చేసేలా ఉన్నావే. అది కడుపా చల్వా పిన్ని? బ్రో, మళ్ళీ పొయ్యి వెలిగించాలేమో. ఖాళీ అయ్యేలోపు రెడీ అవుతుంది. అమ్మా, కూరగాయలు కట్ చేస్తారా? తప్పుతుందా? త్వరగా పదండి, తినేస్తున్నారు. ఆకులు ఖాళీ చేసి ఆకలితో అన్నం కోసం ఎదురు చూడకూడదు. పదండి. కుంభాలు తిన్న వీళ్ళు కుండలో వండిన కొద్దన్నాన్ని క్షణంలో చప్పరిస్తారక్క. నేను చేయగలిగింది చేశాను. ఇక భారం ఆ విశాలక్షమ్మ వాడితే. ఒక్క ముద్దలు తినేస్తారు. చాలు. భుక్తాయాసం వస్తుంది సుంకలమ్మా. నా కడుపు నిండిపోయింది. తృప్తిగా తినగలిగాం నయని. అమ్మయ్యా. గాయత్రమ్మ గారు అన్నట్టు మంచితనం ఉన్నా ఒక్కోసారి అహంతో ప్రవర్తించి ఇబ్బందులు తెచ్చుకుంటాం.
కలకలలాడుతూ ఉండాలని. మీ పతికి మాత ఎవరు? నా గొట్టం గోవిందానికా? అవును మాత. ఏంటా గుసగుసలు? వచ్చిందమ్మా పిడకల పంపాదేవి. దూరుకు కొత్త పేరు పెట్టవాటమ్మా. బాగుంది బాగుంది. మీరు ఊరుకోండి. అది నోటుకొచ్చినట్టు అనేస్తే తాళం వేస్తారంటే మీరు. ఏ ఎద్దులయ్యా, ఏం చెప్తున్నావు? శుభవార్త చెప్పబోయాను మాత. ఏంటో అది? వీరి వారికి గండాల గౌరమ్మ వద్ద జరిగిన ప్రమాదానికి చెయ్యి నుజ్జైనది కదా మాత. చెయ్యి నయమయ్యే శుభగడి వచ్చిందని చెబుతున్నాను. కట్టుకట్టుని చెయ్యి వెంటనే నయం అవుతుందా? అదే కదా చెప్పి తిని. సరే అదెలా? వల్లభుడు తూర్పు దిక్కున చేయి చాచేలా సాష్టాంగం చేసినచో మిగతా తతంగం నేను చూసుకుంటాను మాత. అల్లం తెచ్చి ఇటువైపు పడకబెట్టాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నీకేం తెలియదు, ఊరుకోవే. ఆయన్ని బెడ్ మీద పడుకోమని చెప్తేనే నాకిప్పుడు నిద్ర పట్టదని చెప్తాడు. ఇంకా హాల్లో పడుకోమంటే అది కూడా కింద. నోను, కష్టమే. మాత, నేనిక్కడ గురక పట్టేలా నిద్రపోమ్మని చెప్పడం లేదు. బోర్లా పడాలి, చెయ్యి తూర్పు వైపు ఉండాలి, అది నియమం. పెద్దల్ని పిలుస్తానుండండి. ఏ పిన్ని 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 వద్దు. పిలిస్తే వస్తాడు గాని చెప్పిన మాట వినడు. మరెలా? ఐడియా. ఏంటమ్మది? ఆయన హడావిడిగా వచ్చేలా చేద్దాం. కింద పడిపోయేలా చేస్తే సగం పనైపోయినట్టే. ఆ సగం ఎదురైవట, రైటా? ఎస్. ఓకే, టైం పాస్ కావాలి కదా, కానివ్వండి. సిద్ధం. నేను జారినట్టు కేక పెడతాను. నా వాయిస్ విని ఆయన వస్తారు. మీరు కింద పడేలా చేయాలి, ఓకేనా? అలాగే అలాగే. వెళ్ళండి వెళ్ళండి. రండి. ఇదిగో తీసుకోండి. దోసిట్లో పోయివే, తాగుతాను. అయ్యో కాలుతుందండి. తెలుసు కదా, సాసర్ లేకుండా కప్ప మొగం వేసుకుని కప్పగా పట్టుకొచ్చావంటే. కోపడకండి. పోనీ నేను పట్టుకుంటాను, మీరు సిప్ చేస్తారా? అప్పుడు టోపీ పెట్టుకున్న పిల్లి అనుకుంటారు బాబాయ్ని చూసి. దూడలా ఉన్నాడు. ఈయన పిల్లేంటే? ఇంకా నయం, బర్రే అని అనలేదు. అంత హైట్ లేళ్లే. నువ్వు ఆసనం మగటంటే నువ్వు రెండు కల్పించు చెప్తావా? పర్లేదు, తాగండి. ఆగండి. మీ మోటు సరసం చూడలేక చస్తున్నాం. మోటో నాటో కనీసం ఆ మాత్రం సరసమైనా ఉంది రాజా. మన మధ్య ఉంది నీరసం. ఎప్పుడు ఇది మాట్లాడాలో కూడా తెలియదే నీకు? అక్కన్న దాంట్లో తప్పేమీ లేదత్తయ్య. మా సంసారంలో అయితే నవరసాల్లో ఏ రసమూ లేదు. సాంబారు రసాలు గోల తప్పితే జీవితంలో ఇంకేమీ ఉండదా? డమ్మోడమ్మ వచ్చింది అమ్మ. ఏం తెచ్చింది మీ అమ్మ? తనేం తెస్తుంది? ఒట్టి చేతులతో ఊపుకుంటూ వస్తుంది. రెండు చేతులతో బుక్కేసి వెళ్లిపోతుంది. బావగారు, చిన్నపిల్ల తినడం గురించి అలా మాట్లాడితే దిష్టి తగులుతుంది. అలాంటి అనాథలకు జ్వరం రాదులేనైని. ఎందుకంటే చూసుకునే వాళ్ళుండరని
దేవుడు కాస్త అదృష్టాన్నిస్తాడు. అమ్మా, ఇంట్లో 10 మంది ఉన్నా పక్క వాళ్ళని పలకరించలేని పరిస్థితుల్లో బతుకుతున్నాం. ఆ మాటకొస్తే ఎవరికి వారు అనాథలే. కందగడ్డ మొహాలేసుకుని చూస్తున్నారేంటి రాజా? కాకినాడ కాజా కావాలా? ఎంత చక్కగా మాట్లాడావో. ఆ అమ్మకి తెలియని భాష అంటూ ఉండదు. అంతెందుకు ఊసే లేదు. చదువుల తల్లి సరస్వతి. కళకళలాడే లక్ష్మీదేవి. పార్వతీదేవితో పోల్చటం ఒక్కటే తక్కువ. తనే విశాలాక్షి అయినప్పుడు ఇంకెందుకు పోలిక? అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన అమ్మవారైపోదుగా. అమ్మా, ఆ అవతారంలో ఒక్కసారి వీళ్ళకి కనిపించు. ఓం నమ శివాయ. తదాస్తు అన్నట్టే మీ పంట పండింది పోండి. అమ్మవారిలా ఎలా కనిపిస్తుంది? పెద్ద కళ్ళేసుకుని అని జానడంత నాలుగు బయట పెట్టి రౌద్రంగా ఉంటుందా? మీకెలా చూడాలనుంది? ఇన్ని ఆఫర్స్ ఉన్నాయా? ఇంత ముద్దులొలికే విశాలాక్షి మిమ్మల్ని భయపెట్టి చంపుతుందని నేననుకోను. సౌమ్యంగానే కనిపిస్తుందన్నమాట. మాట సరే, ఆ మూటేంటి? నా పేరుకు తగ్గట్టు నేను ఒక్కసారైనా కనపడాలని మీరు కోరుకుంటారని తెలిసే చీర నగలు అన్ని మూట కట్టుకుని వచ్చాను సుమనా. చీరంటే ఏ గుళ్ళోనో వేలం పాడిందాన్ని పట్టుకొచ్చుంటావు. మరి నగల మాటేంటి? ఎత్తుకొచ్చేసి ఉంటుంది. కాసేపట్లో బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. ఏమని అల్లుడు? అమ్మవారి గుళ్ళో నగలు మాయం అని. దొంగ ఈ విశాలాక్షి అని. అమ్మా, మీరు ఊహించేసుకుని తన మనసు గాయపడేలా మాట్లాడకండి. అవునత్తయ్య, అవి గిల్ట్ నగలే కావచ్చు కదా? కాదమ్మా, ఏ మాత్రం కల్తీ లేని కనకమే. రే ఇడియట్, నువ్వేనా ఇందాకటి నుంచి పిచ్చి కూతులు పెడుతోంది? అవును మమ్మీ. నిన్ను ఎందుకు? అదేంటి? రే, ఆ విశాలాక్షి తీసుకొచ్చిన బంగారు నగల మూట నువ్వెత్తుకొచ్చావా? పోలీసులొస్తే నిన్ను దొంగ అనుకుంటారా? నీ కక్కుర్తి పాడుగాను. పోయి పెట్రాపో. అదేంట్రా తిడితే నవ్వుతావింటి బుద్ధి లేకుండా? మమ్మీ, యు పుట్ లెగ్ టమాటా పప్పు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పప్పులో కాలేసావు అంటున్నాను. ఆ మూటలో బంగారం లేదు. మరే ఉంది? తేనెటీగల దండు. మూట కట్టించే స్పెషలిస్ట్ దగ్గర పట్టుకొచ్చా. ముడి విప్పితే టిక్కు టిక్కు టిక్కుమని కుట్టి పారేస్తాయి. ఎందుకు తెచ్చావు? విశాలాక్షి తెచ్చిన నగల మూటని మనం తీసుకుని అక్కడ ఈ మూట పెడతాం. ఓపెన్ చేస్తుంది, తేనెటీగలు కుట్టి పారేస్తాయి. బంగారం మాయమైంది అని ఏడుస్తూ ఉంటే గారడి విద్యలు చేసే నువ్వే ఇలా చేసుకుని మళ్ళీ మమ్మల్ని అడుగుతావా పిల్ల అని దబాయిస్తాం. ఫింగర్ నా కొడుకా అని నిన్ను ముద్దుగానే తిడుతూ ఉంటాను, కానీ
ఇంత తెలివితేటలున్నాయని తెలుసుకుంటే ముద్దొస్తున్నావురా వల్లభ. థ్యాంక్స్ మమ్మీ. ఆ, నా పెళ్ళాం పేరు మీద ఆస్తుంది గాని నాకు 10,000 ఇమ్మంటే ఇవ్వదు. ఆ నగలు గోల్మాల్ చేస్తే ఓ 50 లక్షలైనా రావా? ఎక్కువే వస్తాయిరా, పాకెట్ మనీగా యూజ్ అవుతాయిలే. హా మమ్మీ. మమ్మీ మూట మారుద్దాం పదా. రే జాగ్రత్త. ఐ నో మమ్మీ. చిటికిలో ఇంకో నిమిషం పట్టనివ్వు. ఆ వైభవం చిన్న కోడలు కూడా చూడాలని కళ్ళు తెరవమంటున్నాను. తనొచ్చాక తెరుస్తానులే అత్తయ్య. వచ్చేస్తుందమ్మా. చీర కట్టాలిగా. మూట విప్పాలి కదా. నగలు తొడగాలిగా. మీరెళ్ళి ముడి విప్పుతారా? ఏయ్ నోనో. మరెందుకంత ఉబ్బలాటం? రన్నింగ్ కామెంటరీ చెప్పకుండా సైలెంట్ గా చూడండి. అమ్మా విశాలాక్షి, రామ్మా తల్లి. తొందర పెట్టకండి బాబాయ్, పాపం చీర కట్టుకోవడం వచ్చో రాదో. నేను వెళ్ళొస్తాను. అక్కర్లేదు నైని, అమ్మ అలంకారం అయిపోయి ఉంటుంది, వచ్చేస్తుంది. చీర కట్టి మూట విప్పగానే తేనెటీగలు కొట్టి పెట్టే కేకలు విని అప్పుడు పరిగెట్టాలి నైని నువ్వు. ఇంకా ఎంతసేపు వస్తుంది? రమ్మనండి త్వరగా. అటు చూడండి. నీకేంటమ్మా బంగారం. ఒంటి మీదే కాదు, మనసే బంగారం తల్లి. సుమన సుమన, నిన్నే. సుమన బా సుమన. చెల్లి చెల్లి ఏమైంది? సుమన. చిట్టి చిట్టి ఏమైంది? సుమన ఏమైంది? మళ్ళీ ఏమైందే? పిన్ని తోలేండి, తోలేండి పిన్ని. అదే తోలేండి అదే. ఏం తోలేయాలి? ఇంట్లోకి ఆవులు గేదెలు వచ్చినట్టు తోలే అంటున్నావు ఎందుకు? బుల్బా గారు, విశాలాక్షి చుట్టూ తేనెటీగలున్నాయి. కరుస్తాయి, కరుస్తాయి, జాగ్రత్త. తేనెటీగలా? ఎక్కడున్నాయి? తన ఒంటి మీద. ఒంటి మీదనా? తన ఒంటి మీద నగలున్నాయి చెల్లి, మీకు కనపడట్లేదా ఏంటక్క? చిట్టి, విక్రాంత్ నీ కంట్లో ఐ డ్రాప్స్ వేశాడా, ఇంకేమైనా నింపాడా? నగలేసుకుని ముద్దుగా వచ్చిన విశాలాక్షి చుట్టూ తేనెటీగలున్నాయంటావేంటి? అవి వింటే మేముంటామమ్మా. ఏంటి అలా చూస్తున్నారు? మూట నగలు తేనెటీగ. దోమలు బొద్దింకలు పిచ్చివాళ్లా మాట్లాడకండి. ఏ ఒక్క నిమిషం ఆగు. మరి ఆ మూట సంగతి ఏంటి? ఇంకేం మూట? రేయ్ అక్కడున్న మూటరా. అరే ఈ మూట ఎవరిది? ఎవరు తెచ్చారు? నేనే. చిలిపి దొంగ. నా కోసం కూడా నగలు తీసుకొచ్చి నేను కూడా విశాలాక్షిలాగా ముస్తాబవ్వాలనా? ఏయ్ నువ్వు ఉండవే. అమ్మ విశాలాక్షి, అరే ఇదేంటి దిష్టి చుక్క ఇలా పెట్టారు? చుక్క కాదు విక్రాంత్ బాబు, చుక్కల్లో ఉండే చంద్రుడే. గాయత్రికి పుట్టుకతో వచ్చిన మచ్చ.
కేశాలు తీసేశాక కనిపించింది. బాగుంది కదా? పాప అందం పెరిగింది వదినా. దిష్టి పెట్టకు విక్రాంత్. కాటుక పెట్టాల్సిన అవసరమే లేదులే అక్క. మధ్య దిష్టి చుక్కలా ఉందిలే. తిలోత్తమా, కళ్ళార్పకుండా చూస్తున్నావేమిటి? ఏం లేదు గురువుగారు. పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు మీరు లేరు కదా అత్తయ్య. మీ చేత్తో పాప తలకి దండమైన రాయండి. జాగ్రత్త, చేతులకు అంటకుండా రాయాలి. చేయి కంటించుకోకుండా ఎలా రాస్తారు? బ్రష్తో గోడకు పెయింట్ కొట్టినట్టు కొడతారా ఏంటి? నీకు అర్థం కాక అపహాస్యం చేయాలని చూస్తున్నావు చిట్టిమాత. సంస్కృతంలో మాట్లాడినా అర్థం చేసుకోగలను. నన్ను తెలివి తక్కువ దాన్ని చేయకండి. అమ్మా, తను అలాగే ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది, కానీ పాప తలకి గంధం రాయ్. తీసుకోండి అత్తయ్య. ఈ అర్ధచంద్రాకారపు మచ్చ గురించి ఎప్పుడో ఎక్కడో విన్నట్టుంది. సమయానికి గుర్తు రావడం లేదు. డమ్మో డమ్మ. అంబా శివశంబా. ఏమైంది ఎద్దులై? విశాల్, ఈ గాయత్రి ఎవరు? అదే ప్రశ్న అత్తయ్య. మీ కన్న కూతురు గానవికి పుట్టు వెంట్రుకలు తీయించలేదు, కానీ దత్తత తీసుకునే ఈ పిల్లకి కేసు ఖండన జరిపించారు ఎందుకు అని అడుగుతున్నాను. ఎవరిని ఈ పిల్లకి అంత ప్రాముఖ్యతనిచ్చారు? అలాంటవేంటమ్మా? గ్రహబలం లేదని జాతక ప్రకారమే ఇలా చేసామని చెప్పాను కదా. గాయత్రి జాతకం ఎక్కడుంది? ఆ రోజు శాస్త్రి గారి ఇంటికి వచ్చినప్పుడు జాతకం కాగితం కాలిపోయింది కదా. జిత్తుల మారి తిలోత్తమ చాలా తెలివైనది. దారిలోకి వచ్చేసింది. అనుమానపు ప్రశ్నలు సంధిస్తోంది. గురువుగారి వైపు చూస్తావేండి నాన్నా? నిన్ను అడిగాను నేను. అవును కదా బాబు గారు. ఆ రోజు జాతక కాగితం కాలిపోవడం అందరం చూసాం. వివరాలు మీకెలా తెలుసాయి? అంటే శాస్త్రి గారిని పాప పుట్టిన తేదీ వివరాలు అడిగాను, చెప్పారు. ఎప్పుడు పుట్టింది? సెప్టెంబర్ 1. అరే, గానవి పుట్టినరోజే గాయత్రి కూడా పుట్టింది. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పుడుతుందండి? నువ్వు దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావే. కవలలు ఒకే రోజు పుట్టక వేరే వేరే రోజుల్లో పుడతారా ఏంటి?
కవలలేంటోదినా? హా, ఇదేంటి ఇలా అనేశాను? గాయత్రిని కూడా మా అక్కే కన్నట్టు చెప్తున్నావేంటక్క? అది లెక్క. ఎవరో ఎత్తుకుపోయిన పాపే గాయత్రి అత్తయ్య అని అనుకున్నామా లేదా? అనుకున్నాం. అదే రోజు పుట్టిన ఈ గాయత్రికి అత్తయ్య గారి పేరే ఉంటే ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా ఒకే రోజు పుట్టినందువల్ల కవలలు కాకపోయినా ఒకే టైం అయింది అనుకొని ఒకే బర్త్డే పార్టీ చేసి ఒకటే కేకు పెద్దది తెప్పించి కసాబిసాని కోయించి అందరి నోళ్లలో కుక్కి చపా చపామని నమిలి తినేలా చేస్తే ఎంతో బాగుంటుందని నేనలా అనుకొని ఇలా అనేశాను. స్వామి, నాకేదో అవుతుందన్న ఆందోళన లేదు, కానీ నైని కంగారు పడితే నేను చూడలేను. పరిష్కారం మీరే చెప్పాలి. చెబుతాను విశాల. అయితే పరిష్కార నిమిత్తం చిత్ర విచిత్రమైన సంఘటనలు జరగవచ్చు. చిత్ర విచిత్రమైన? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు కూడా సంభవిస్తాయి. ఆ జాగ్రత్తలు మేం తీసుకుంటాం గురుగారు. ముందైతే మా విన్నపాల్ని మన్నించి నైని చెల్లి నుదుటన బొట్టుండే మార్గాన్ని చెప్పండి. తప్పకుండా తల్లి. మమ్మీ ఏం చెప్తాడు? రే సైలెన్స్. చెప్పండి స్వామి. నైని నుదుట కుంకుమ పట్టాలి అంటే నీ కడుపున పుట్టే బిడ్డకి జన్మనిచ్చే వారి నెత్తురు తన నుదుట అద్దాలి. గురువుగారు, ఏం చెప్తున్నారు మీరు? సుమన నా చిన్న కోడలు, విక్రాంత్ నా చిన్న కొడుకు. మీ మాటలు బట్టి చూస్తుంటే నా కొడుకు రక్తం నైని నుదుట సింధూరం అవ్వాలా? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు స్వామీజీ. వయసు పెరిగే కొద్దీ చాదస్తం వచ్చినట్టుంది. వల్లభా 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 వల్లభా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? బావి వరుసలుండాలి కదా అని. ఆపేయండి 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 ఆపేయండి. గురువులు శాంతించాలి. మీ మాటల్లో అంతరార్థం అర్థం కానప్పుడు వచ్చిన సందేహాలివి. అవును గురుగారు, జన్మకి పూర్వపు రహస్యం తెలియనప్పుడు గందరగోళం ఏర్పడుతుంది కదా. నిజమే. రేపటితోనైనా వీళ్ళకి అర్థమైతే. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు? నువ్వు అనవసరంగా గింజేసుకోకు. మీరు ఇంత తేలిగ్గా తీసుకుంటారని అనుకోలేదు. మీ స్థానంలో వేరే మగాడుంటే నా జుట్టు పట్టుకొని అడిగేవారు. జడైనానా? జోక్ లేకండి, నా కోపం వస్తుంది. పనికి రాకుండా పోయేదంటూ ఏదైనా ఉందంటే అది కేవలం మనం తెచ్చుకునే కోపమే. సూక్తులు చెప్తూ అతి మంచివారు అనిపించుకుంటే మీ నెత్తినేం కిరీటం పెట్టరు. అసలు నీ బాధ ఏంటో సరిగ్గా చెప్పు. మా నైనక్క కుంకుమల్ని కింద పడేసుకుంది. అప్పుడు అందరూ ఆవిడ మీద జాలిగా చూశారు. అదే నేను లెమన్ జ్యూస్ పారేసుకుంటే తిడుతున్నారు. పారేసుకోవడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదే. అక్కస్తో విసిరిగొట్టావు. నిన్ను కొట్టినా తప్పులేదు. నైని వదిన ఓపిక వల్లే నువ్వు బతికిపోయావు. జరిగిందేదో జరిగిపోయింది. బొట్టు కూడా తుడుచుకుపోయింది. మళ్ళీ బొట్టు పెడితే అతుక్కోవడం లేదు. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు?
బోసిపోయిన మొహానికి మళ్ళీ కల రావాలంటే నాకు బిడ్డ పుట్టటానికి కారణమయ్యే వారి నెత్తురు అంటాలంటారా గురువుగారు? కొంచెమైనా అర్థం ఉందా? ఆయన అలా మాట్లాడొచ్చా? హలో, గురువుగారు ఏం ఆలోచించి ఆ మాట చెప్పారో తెలీదు. ఒక్క మాటకే నీకు చిరాకొస్తే రోజు నీ మాటలకి విసుగొచ్చే నాకు ఎంత మండిపోవాలి? నా గురించి కాదు, మన బిడ్డ గురించి ఆలోచించండి. నేనొకటి చెప్పనా సుమన, వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు గాని నేనైతే మాత్రం నీ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రిని అని చెప్పుకోను. ఎందుకలా అంటారు? ఎప్పుడో అన్నాను, మళ్ళీ చెప్తున్నానంతే. ఎందుకంటే గర్భాశయం నీది కాదు, కసిది. బిడ్డని కని తల్లి అవ్వాలన్న ఆశయం మాత్రమే నీది. ఎవరైనా విన్నారంటే నవ్విపోతారు. ఇందులో కామెడీ ఏముంది? ఎందుకు లేదు? మత్తు మందు కలిపిన పాలు తాగినప్పుడే కదా మనిద్దరం జంటైంది. ఇన్ని దుర్మార్గపు ఆలోచనలతో నన్ను తండ్రిని చేయాలని చూడకు. మీరెందుకు ఈ రోజే ఈ విషయం గురించి గుచ్చి చెప్తున్నారో నాకు అర్థమైంది. ఏమర్థమైంది? నా బిడ్డ తండ్రైన మీరు ఎక్కడ నెత్తురు చిందించి మా అక్క నుదుటన బొట్టుగా అలంకరించాల్సి వస్తుందో అని కంగారు, అంతేగా? ఏయ్ పిచ్చి పాగల్, నైని వదిన దేవతే. అమ్మోరే అనుకొని నా ఒంట్లో ఉన్న రక్తమంతా దారపోయమన్నా పోస్తాను. గట్టిగా అనకండి. ఆ పని చేయమని మిమ్మల్ని ఉసిగొల్పేయగలదు. నన్ను విధవరాల్ని చేస్తే నా మొహం కళావిహీనంగా మారిపోతుంది. మేకప్ వేసుకునే ఛాన్స్ మిస్ అవుతుందనుకునే నీతో చెప్పుకోవాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఏ పని పాట ఉండదు, ఎవరేం చేస్తున్నారని మిడుగుడ్లేసుకొని చూస్తూ ఉంటుంది. ఎవరక్క? ఉందిగా మన కుటుంబానికి ఓ పెద్ద బొక్క, అది తిలోత్తమ అత్తయ్య. కాపురాల్లో కన్నాలు పెట్టాలని చూస్తూ ఉంటుంది. ఏమైనా అన్నదా? నీకోసం చీర తీసుకొచ్చానని అన్నా కూడా కనుబొమ్మల్ని దగ్గరికి లాక్కొని కళ్ళు చిన్నగా చేసుకొని అనుమానంగా చూస్తుందావిడ. పర్వాలేదులే అక్క, తన గురించి తెలిసిందేగా. అంతేలే. ఇదిగో చెల్లి, ఈ కవర్ ఇక్కడ పెడతాను, స్నానం చేసి చీర కట్టుకో, సరేనా? అలాగే అక్క, గురువుగారు చెప్పారన్నావు కదా, తప్పకుండా అదే కట్టుకుంటాను. త్వరగా వచ్చే మరి. నా గురించి ఆలోచించేది, సాయంగా ఉండేది హాసనక్క ఒక్కటే. తోడబుట్టిన సుమన కూడా ఇంత ప్రేమ చూపిస్తే ఎంత బాగుండేదో. హాసిని ఏ రంగు చీర తెచ్చిందో నైని చూడకుండా వెళ్ళిపోవడం నాకు మంచిదైంది. నుదుట బొట్టు లేని నువ్వు ఇందులో పెట్టిన తెల్ల చీరని కట్టుకోవాలి. నీ దురదృష్టాన్ని నువ్వే కోరుకున్నావని అందరూ అనుకోవాలి. విశాల్కి ఏం జరిగినా ఈ గొడవలు కలిసిపోవాలి. తెల్ల చీర నైని కట్టించాలని హడావిడిగా గదిలోకి వెళ్ళావు కదా. దొంగ మొహందానా, నాకిప్పుడు అర్థమైందే. ఎర్ర చీరని మార్చి తెల్ల చీరని నువ్వే పెట్టుంటావు. ముసల్దాన్వయ్యి మంచాన పడ్డప్పుడు ఎగిరెగిరి తంతని చూస్తుండు. మనసులో ఏదో అనుకుంటున్నావనుకుంటా. బయటికి చెప్తే బాగోదులేండి. డబ్బులు అయితే అసలు చెప్పదమ్మా. అసలే ఇల్లు వస్తువులతో కన్నా అపార్థాలతోనే నిండిపోయింది. హాసనక్క, నువ్వు మా నయనక్క బాగా కోరుకుంటావని అంటారు కదా, మరి ఈ రోజు ఎందుకు ఇలా చేసావు? చేసి మరి చీర రంగు మార్చి చెప్తోంది. అనయ్య, వదిన అబద్ధం చెప్పదా? అంటే ఏంటి విశాల్? నేను అబద్ధం ఆడానన్నా?
లేదమ్మా, ఎవరూ నెగిటివ్గా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే నా భార్య నైని ఈ ఇంట్లో లక్ష్మీదేవిలా తిరగాడేది. ఇప్పుడు తెల్ల చీరలో సరస్వతీదేవిలా ఉంది అనుకుంటాను. కరెక్ట్ బ్రో. ఇప్పటికైనా అర్థమైందా ఆలు మగలు మధ్య అండర్స్టాండింగ్ అనేది ఎలా ఉండాలో? నన్ను చూసి చెప్పనక్కర్లేదు. నాగయ్య, అక్కడేం చేస్తున్నావు? నువ్వు మచ్చిక చేసుకున్నావేమో కానీ నాకు నచ్చలేదు నైని. నా నెత్తిన రాయి వేయాలనుకున్న దాని తల కూడా పగలాలి. అయ్యో అమ్మా వద్దు, అమ్మా అమ్మా వద్దమ్మా. అత్తయ్య అయ్యో అమ్మా చెప్పేది నీకే వద్దు, వద్దమ్మా. అమ్మా చెప్పేది నీకే వద్దు, చెప్పేది నీకే వద్దు. మమ్మీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి కదా. ఏ విషయంలో? నువ్వింకా బతికే ఉన్నావు కదా. లేదు అనంటే ఈ పాటికి నీ శవాన్ని తగలెట్టేసేవాళ్ళు. రే మూర్ఖుడా, తల తోక లేకుండా మాట్లాడుకు. తల ఉంది, తోక ఉంది. నాకు కాదు మమ్మీ, పాముకి అలియాస్ నాగయ్యకి. ఏంటలా చూస్తున్నావు? నెత్తిన పోత్రంరాయి పడేలా చేసిందని ఆ పాము మీదికి ఫ్లవర్ వాస్ తీసి విసిరిగొట్టావు. దెబ్బ తగిలినా నిన్ను కాటేయకుండా 6 అడుగుల సర్పం నైని నుదుటిన రక్తంతో బొట్టు పెట్టి అక్కడి నుంచి కిక్కురు మనకుండా వెళ్లిపోయింది అనంటే నువ్వు ఎంత లక్కీనో అర్థమైంది. అమాయకుడివి కాబట్టి నీకింకా అర్థం కాని విషయాలున్నాయిరా. ఏంటబ్బావి? గురువుగారు నైనికి తిరిగి కుంకుమ ప్రసాదంగా దక్కాలి అంటే ఉదయం ఎర్రచీర కట్టుకోవాలని సలహా ఇవ్వగానే నీ పెళ్ళాం కొత్త ఎర్రచీర పట్టుకుని వచ్చింది. సందట్లో సడేమియా అన్నట్టు నైనికి శాశ్వతంగా బొట్టు లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ఎర్ర చీరను మార్చి అక్కడ తెల్ల చీరను పెట్టాను. ఓ ఐ సీ.
అంటే నువ్వు పెట్టిన తెల్ల చీరనే నయని కట్టుకుందా? అవును. మమ్మీ, దాని కాస్ట్ ఎంత? 6,000. నీ పర్సుకి బొక్కపడ్డట్టే కదా. ఎలా? అప్పనంగా తెల్ల చీర నయనికి దక్కినట్టే పాము బొట్టు పెట్టి పోయింది కదా. వెర్రి నాగన్నా, చిల్లర గురించి ఆలోచిస్తున్నావేంట్రా? అలా అనుకుంటే హాసిని తెచ్చిన ఎర్ర చీర 16,000. ఓ, దాన్ని నువ్వు తీసుకున్నావు. అంటే 10,000 ప్రాఫిట్. ఇడియట్. చీరలదే ఉందిరా, చించుకుంటే ఇంకోటి వస్తుంది. ఆ పాము నైని నుదుటన తన రక్తాన్నెందుకు సింధూరంగా దిద్దిందో, సుమనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి విక్రాంత లేకపోతే ఇంకొకరా అనే విషయాల్ని ఆరా తీయాలి. ఏమంటున్నావు మమ్మీ? చిన్న మరదలు తమ్ముడికి తెలియకుండా అన్యాయం చేసిందంటున్నావా? సుమన అలా చేయదురా. అవునత్తయ్య, ఆకును తెచ్చి నూరుకుంటేనే బాగుంటుంది. చేతులు కూడా ఎర్రగా పండుతాయి. శ్రమ పడేది మీరే. అలాగే కానివ్వండి. సరే రాచెల్లి. పండక్కో ఏదైనా విశేషం ఉంటేనో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడెందుకు తెచ్చారు? ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి చిట్టి. వర్షాలు పడతాయి కదా, అంటు రోగాలు రాకుండా ఇది అరికడుతుంది. నిజమా? అయితే నా కోసం కొద్దిగా ఎక్కువ నువ్వు రండమ్మా, వంటికి పట్టిస్తాను. నువ్వు అలా చేస్తే జూలో నుంచి తప్పించుకుని వచ్చిన వింత జీవి అని అనుకుంటారు మావయ్య నిన్ను. చేతులు చాలా వాళ్ళు. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే మంచిదే. వాళ్ళ చేతులు అందంగా నాజుగ్గా ఉంటాయన్నా బ్రో? అలా అని కాదు. లేడీస్ ఎక్కువగా డిటర్జెంట్స్, రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. వాళ్ళ గోళ్ళల్లో ఆ వాటర్ చేరి వచ్చే సమస్యలన్నిటినీ గోరింటాకు అరికడుతుంది. అది కాదు, ఇప్పుడు వాతావరణం చల్లబడ్డా ఒంట్లో వేడి అలాగే ఉంటుంది బాబుగారు. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారేలా గోరింటాకు. హాస్ని, నీ కొడుకు పుండరీనాథుడైనా నిన్ను వదిలి ఉంటాడేమో గాని మీ ఆయన మాత్రం వాళ్ళమ్మని నిమిషం కూడా విడిచిపెట్టడు. అందుకే మా కాపురం ఇలా ఏడ్చింది. ఇప్పుడు ఏమైందమ్మా? మావయ్య, కొన్ని చెప్పుకోలేని ఉంటాయిలే. నిజమే. నీళ్లు పడినా మంట పోదు పుత్రా. మరెలాడమ్మక్క? మజ్జిగలో చేతులు కడగాలి. ఆ తర్వాత కోడిగుడ్ల సొనని రాయాలి. మమ్మీ, డమ్మక్క కరెక్ట్గా చెప్పింది. త్వరగా తీసుకురండి. నాకు మంటకి మండిపోయి నేను నశించిపోవాలనుకుంటున్నారా? తీసుకురండి. తీసుకొస్తాం. తీసుకురండి. తీసుకురండి. త్వరగా తీసుకురండి. సుమన, ఇంకెప్పుడు నా చేతికి గోరింటాకు పెట్టాలని చూడకండి. కోరుకునేది నువ్వే, కాదనేది నువ్వే. నా గురించి నీకు తెలియక అలా చేస్తున్నారు. తీసుకురండి. నీ గురించి ఎందుకు తెలీదు? నీకు మెంటల్ అని తెలుసు. నువ్వు కామ్గా ఉండు.
మంట మంట చేతులు చూపించు మజ్జిగ మంట 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 సుమన దమ్మోడమ్మా నేను కూడా తగ్గంటే నన్ను కూడా అలా ముంచి పాడేసి సుమనమ్మ. కుకీస్ అనేది ఇదిగో ఈ గిన్నెలో వేస్తున్నాను. మంట మంట ఇప్పటి వరకు కోపంతో అరిచిన సోన ఇప్పుడు ఆనందంగా చేతులు చూసుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తుంది తను? ఇప్పుడు శాంతించు సుమనా. మంట తగ్గిందా? ఇప్పుడు బాగుంది బావగారు.